కో ధర్మ సర్వధర్మాణం భవతః పరమో మతః కిం జపన్ ముచ్యతే జంతు జన్మ సంసార బంధనాత్. తర్వాత శ్లోకం ఇది, మూడో శ్లోకం ఇది. ఇక్కడ శంకర భాష్యం. కో ధర్మ, ఇప్పుడైతే మనం ఇందాక చెప్పుకున్నది మొత్తం పురుషార్థం అన్నీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి. అంటే ధర్మార్థ కామ మోక్షాలు, ధర్మం దానికి సంబంధించిన వెంటనే ఇక్కడ వస్తుంది. కో ధర్మ అంటే పూర్వోక్త లక్షణ సర్వధర్మాణం సర్వేషాం ధర్మాణం మధ్యే భవతః పరమః ప్రకృష్టో ధర్మః మతః అభిప్రేతః ఇది పంచమః ప్రశ్నః. ఇప్పుడు ఐదో ప్రశ్న చెప్తున్నారండి. పూర్వోక్త లక్షణం అంటే ఇందాక ధర్మాల గురించి చెప్పాం. చోదనా లక్షణార్థో ధర్మ అని అంటే ప్రేరేపణ చేసి నువ్వు ఏది చెయ్యాలో యాక్షన్ ఓరియంటెడ్ గా ఉండేటటువంటివి. అటువంటిది ధర్మంలో ఆ విషయం పూర్వం చెప్పబడినటువంటి లక్షణం కలిగినటువంటి ఆ ధర్మాల్లో ఏ ధర్మం అయ్యా సర్వధర్మాణం అంటే సర్వేషాం ధర్మాణం మధ్య సమస్తమైనటువంటి ధర్మముల మధ్యలోనూ కూడా భవతః పరమః ప్రకృష్టః ధర్మ. నీ దృష్టిలో భవతః పరమో మతః ఇక్కడ శ్లోకంలో వాక్యం అండి. భవతః అంటే నీకు, నీ ఉద్దేశంలో మొత్తం అన్ని ధర్మాల్లో కూడా ఏది అత్యున్నతమైనటువంటి ధర్మ ప్రకృష్టః ధర్మః అంటే పరమః అంటే ప్రకృష్టః. ఇక్కడ పరమో ధర్మ అంటే ప్రకృష్టం, అన్నిటికంటే ఉచ్చమైనటువంటి అటువంటి ధర్మము. మతః నీ అభిప్రాయం ఏమిటి? అభిప్రేత మతః అంటే అభిప్రాయం ఏమిటి, నీ అభిప్రాయం ఏమిటి అని. ఇది పంచమ ప్రశ్న. తర్వాత కిం జప్యన్ జపన్, ఇక్కడ తర్వాత కిం జపన్ ముచ్యతే జంతు జన్మ సంసార బంధనాత్. ఇక్కడ కిం జప్యం జపన్ ఉచ్చ ఉపాంశు మానస లక్షణం జపం కుర్వన్ జంతు జనన ధర్మ అనేక జంతు శబ్దేన జపార్చన స్తవనాదిషు యథాయోగ్యం సర్వప్రాణినాం అధికారం సూచయతి జన్మ సంసార బంధనాత్. ఇక్కడ ఇచ్చినటువంటి పదానికి జన్మ అజ్ఞాన విజృంభితానాం విద్యాకార్యాణం ఉపలక్షణం అవిద్యాకార్యాణం ఉపలక్షణం సంసారః అవిద్య తాభ్యాం జన్మ సంసారాభ్యాం యత్ బంధనం తస్మాత్ ముచ్యతే ముక్తో భవతి ఇది షష్ఠః ప్రశ్నః. అంటే ముచ్యతే జన్మ సంసార బంధనాత్ ఇది ఇదం ఉపలక్షణం ఇతరేషాం ఫలానామపి ఏతద్గ్రహణంతు మోక్షస్య ప్రాధాన్య ఖ్యాపనార్థం. ఇప్పుడు చూద్దామండి. ఐదో ప్రశ్న అయిపోయింది. అన్ని ధర్మాల్లో ఏ ధర్మాన్ని ఆచరించాలి? అయితే ఇంక జపం ఉంటుంది. కిం జప్యన్, కిం జపన్ అనేప్పటికీ ఏది జపిస్తూ ఉంటే, దేనిని జపించడం మూలంగా నాకు ప్రతి జీవి కూడా జన్మ సంసార బంధనము నుండి విముక్తుడవుతాడు. ఇది మామూలుగా స్థూలమైన అర్థం అండి. భాష్యంలో ఎలా రాశారు చూడండి. ఏది జపిస్తున్నానంటే జపించవలసింది జపించవయ్యా. చాలా ఉంటాయి, ఆలోచన చేస్తుంది మనసు. ఒకే క్రూడ్గా చెప్పాలంటే ఓ సినిమా గురించి వచ్చింది, దాని గురించి ఆలోచన చేస్తుంటే అది జపం అవుతుంది. కిం జప్యం, ఏది జపించుటకు యోగ్యమైనదో దాన్ని జపం చేయి. అయితే జపం ఎలా చేయాలట, ఎలా, దాని లక్షణం ఏంటి చెప్తున్నారు? ఇది నిర్వచనం అండి. జపం యొక్క లక్షణం ఉచ్చ ఉపాంశు మానస లక్షణం జపం. ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన పదం అండి. అంటే ఏమిటి? కొన్ని మంత్రాలు, ఓ మంత్రాన్ని జపం చేస్తుంటాం. మంత్రాలు ఎలా జరగాలంటే మనస్సులోనే, పెదిమీరు కదలకూడదండి. అటువంటిది కొన్ని మంత్రాలు. పెదిమీరు కదులుతుంటే కొన్ని మంత్రాలు ఉంటాయి, పెదిమీరు కదలచ్చు, పైకి శబ్దం రాకూడదు. లేదు, పైకి చెప్పవలసింది. యజ్ఞ యాగాలు చేసేప్పుడు అక్కడ పైకి మంత్రాలను ఉచ్చరించాలి. అంచేత ఇక్కడ ఉచ్చ అంటే గట్టిగా, ఉపాంశం అంటే లోపల, మనస్సులోనే లక్షణము ఉండేటటువంటి ఈ జపమును కుర్వన్ చేసుకుంటూ జంతువు అంటే ఇక్కడ వెంటనే జంతువు అంటే మామూలుగా ఏదో పశువు అని అర్థం కాదండి. మనందరం పశువుల కిందే లెక్క. అయితే జంతువు అనే పదం ఎలా వచ్చిందంటే దానికి వెంటనే వ్యుత్పత్తికి ఇస్తున్నారండి. జనన ధర్మ, పుట్టుట లక్షణముగా కలిగినటువంటిది జంతువు అని అర్థం అంటండి. జంతువు అనే మాటకు అర్థం ఏంటంటే పుట్టుట లక్షణముగా కలిగినటువంటిది. అనేక జంతు శబ్దేన ఇక్కడ కింజపన్ ముచ్యతే జంతు జన్మ సంసారం. ఇక్కడ అనేక జంతు శబ్దేన జప అర్చన స్తవనాదిషు అంటే
ఇది ఒకడికి ఏకవచనంలో ఉంది కదా అని ఒకడెవడో వాడెవడకో ఉద్దేశించి చెప్తున్నట్టు కాదు. సమస్తమైనటువంటి జీవరాశులను ఎవరైతే జప అర్చన స్తవనం, జపం చేయడం, అర్చన చేయడం, స్తోత్రం చేయడం, ఇటువంటి మొదలైనటువంటి వాటి యందు యథాయోగ్యం సర్వప్రాణినాం, సమస్త ప్రాణులకు కూడా వాటి వాటి యోగ్యత ఎలా ఉందో యోగ్యతని అనుసరించి, యథాయోగ్యం అంటే యోగ్యతని అనుసరించి. ఇప్పుడు జంతువుల్ని మంత్రాన్ని పైకి చదవమంటే చెప్పడం సాధ్యం కాదు. అది వాటికి మన భాష, మన మంత్రాలు వాడేటటువంటి సంస్కృత భాష వాటికి రాదు కనుక అప్పుడు వాటికి సాధ్యం కాదు. యథాయోగ్యం, వాటికి యోగ్యత ఉంది. అధికారం సూచేతి అంటే ఎవరెవరికి దీని మీద ఎంతంత భాగము చేయుటకు అధికారం అంతంత వరకు వాళ్ళతో కూడా జన్మ ఇలా చేయడం వల్ల జన్మ సంసార బంధనాత్. జన్మ అంటే ఏంటంటే జన్మ అనే దానికి ఇక్కడ ఒక మాట చెప్పారు. జన్మ అంటే పుట్టుట అని. ఎప్పుడు పుడతారట? అజ్ఞానం విజృంభితానాం అవిద్యా కార్యాణం ఉపలక్షణం. జన్మ అనేది ఎప్పుడు వస్తుందో చెప్తున్నారండి. అజ్ఞాన విజృంభితానాం, అజ్ఞానము విశృంఖలంగా ఉండగా, విజృంభితం అంటే బాగా పెరిగి ఉండగా, అంటే బాగా అజ్ఞానంలో ఉండగా, అవిద్యా కార్యాణం మనం తెలివి తక్కువగా చేసే అవిద్య అంటే రెండు రకాల అర్థాలు వస్తాయండి. విద్య అంటే ఓన్లీ ఉపనిషద్ విద్యను మాత్రమే విద్యను అంటారు. మిగతావన్నీ కూడా అవిద్యల కిందే లెక్క. అంటే యజ్ఞాలు యాగాలు ఇవన్నీ కూడా చేసిన మోక్షం రాదు, చిత్తశుద్ధి కలుగుతుంది. అంచేది ఇవన్నీ కూడా ముందర మోక్షము ప్రాప్తించుటకు యోగ్యతని సంపాదించి పెట్టేటటువంటి అవన్నీ కూడా అవిద్యా కార్యముల కింద లెక్కేసి ఆ అవిద్యా కార్యముల యొక్క ఉపలక్షణం ఒక ఇండికేటర్. వాటన్నిటి వల్ల ఏమిటయా? అజ్ఞానం అంటే బ్రహ్మాండమైనటువంటి అజ్ఞానంతో మునిగిపోయి ఉపనిషత్ భాగాలకు చెందనటువంటి కార్యములు చేసేటటువంటి కార్యక్రమాల వల్ల వచ్చేటటువంటి ఏమిటి? అది జన్మ అంటే పునర్జన్మ. ఈ జన్మ బంధంలో పడతాడు. దాన్నే సంసార, దాని పేరే సంసారం. సంసారం అంటే ఫ్యామిలీ, కుర్రాళ్ళు ఫ్యామిలీ ఇది కాదండి అక్కడ. ఇక సంసారం అంటే జన్మ మృత్యు బంధనం ఏదైతే ఉందో దాని పేరు సంసారము. అవిద్య సంసార అవిద్య తాభ్యాం జన్మ సంసారాభ్యాం అంటే జన్మముతోటి ఇదంతా సంసారం అంటే అవిద్య. అవిద్య అంటే అజ్ఞానము. ఈ జన్మతోటి అజ్ఞానముతోటి యత్ బంధనం, ఏ బంధనం అయితే ఏర్పడుతుందో తస్మాత్ ముచ్యతే, దాని నుంచి ముక్తో భవతి, ముక్తుడు అవుతాడు, విడిచిపెట్టబడిన వాడు అవుతాడు. దాని నుండి ఆ బంధనము నుండి విడిచిపెట్టబడిన వాడు అవుతాడు. ఇది షష్ఠ ప్రశ్న. ఇది 6వ ప్రశ్న అండి. ఇది దీనికి ముచ్యతే జన్మ సంసార బంధనాత్ అనే దానికి మొత్తం ఆయన జన్మ అనే పదానికి నిర్వచనం ఇచ్చారు, జంతు అనే పదానికి ఇక్కడ మనకి నిర్వచనం ఇచ్చారు. ఇదం ఉపలక్షణం ఇతరేషాం ఫలానామపి అంటే మిగతా ఇతరేషాం ఫలానాం మిగతా ఫలములకు కూడా ఇదే సూచకము. అంటే ఏ రకమైనటువంటి ఫలితాన్ని పొందినా సరే అల్టిమేట్లీ ఈ లక్షణమే మళ్ళీ మళ్ళీ మనకి జన్మ సంసారంలో పడుతూనే ఉంటాం. ఇంకా ఏం కోరుకోండి, మోక్షం కాకుండా అన్ని కూడా ఇందులోకి వస్తూనే ఉంటాయి. ఏతద్గ్రహణంతు మోక్షస్య ప్రాధాన్య ఖ్యాపనార్థం. ఈ మాట ఎందుకు చెప్పడం వచ్చింది అంటే మోక్షము యొక్క ప్రాధాన్యతను ఖ్యాపనార్థం తెలియజేయుట కోసం ఈ వాక్యాన్ని ప్రత్యేకించి ఇక్కడ వాడారు అని. ఏ విధంగా మనకి ధర్మరాజు భీష్ముడిని అడిగినటువంటి ఈ 6 ప్రశ్నలు, వాటికి శంకరులు ఇచ్చినటువంటి ఈ భాష్య భాగాన్ని మనం ఇంతవరకు చూసామండి.